ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో ఒక బాండ్ ప్రొసీడింగ్స్ బాండ్ అలాగే ఇంటి సంబంధించిన కాగితాలు అవన్నీ కూడా రావడం జరిగింది. అంటే ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను, రేపు తిరుమలలో టీటీడీలో ఉద్యోగం చేస్తున్న 1750 మందికి రేపు టీటీడీ ఇళ్ల పట్టాలు ఎలక్షన్ సమీపంలో వస్తున్నందుక ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ని రేపు ఆ జీవో ద్వారా ఈ 1750 మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఇచ్చి ఇళ్ల పట్టాల్లో మనం గతంలో చూసుంటాం, ప్రభుత్వ భూములు ఇళ్ల పట్టాలు కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో ఆర్సీలో అనేవి జగన్ ఫోటో వేసుకుంటారు. వారు వేసుకున్నా మేమేమనుకోం. టీటీడీ దాంట్లో కూడా జగన్ ఫోటో వేసుకున్నారయ్యా, ఎంత దారుణం చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ఇళ్ల పట్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవాలంటే పిచ్చి ఎంత పిక్స్ గెలిపింది ఈ టీటీడీ అధికారులకి. ఇలానే వదిలేస్తే వీళ్ళని రేపు అధికారంలో కానీ వచ్చారంటే మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫోటోని వెంకటేశ్వర ఫోటో దగ్గర పెడతారు. వెంకటేశ్వర ఫోటో ఇప్పటికే పక్కకు పెట్టారు, రేపు ఈ ఫోటో తీసి ఇక్కడ పెడతారు. ఇలానే ఉంటే ఒకటి అడగాలి వీళ్ళని, జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనందరికీ తెలుసు. ఆయన వచ్చినాక పబ్లిసిటీ ఎంత పీక్స్గా ఆయన పనిచేస్తున్నాడో మనందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క విషయాన్ని ఖండించకపోతే మనము రేపు తిరుమలలో జగన్మోహన్ రెడ్డి బ్రేక్ దర్శనం, జగన్ తోమల సేవ, జగన్ అర్చన సేవ, జగన్ సుప్రభాత సేవ అని చెప్పి పేర్లు పెడతారు. జగనన్న దర్శనాలు అని కూడా పెడతారు. ఇప్పటికీ ఒకటే మేము ఖండిస్తున్నాం టీటీడీ వాళ్ళకి, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి, ఈఓ ధర్మారెడ్డి గారికి కొట్టాడుతున్నాం. రేపు ఉదయం దీని బాగా మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, 2 రోజులు చేసుకొని ఇచ్చే ఇళ్ల పట్టాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తొలగించి ఇవ్వకపోతే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని జనసేన పార్టీ అడ్డుకుంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మాకేమి ఎంప్లాయీస్ మీద కోపం కాదు, ఒక నిబంధనలు పాటించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ ఇచ్చే ఇళ్ల పట్టాల మీద మీరు వెంకటేశ్వర ఫోటోలు వేస్తే ఇంకెందుకు? రేపు ఖచ్చితంగా వదిలితే వెంకటేశ్వర బొమ్మ వేసి జగన్ ఫోటోని బొమ్మ పెట్టుకుంటాడు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. టీటీడీ సరిదిద్దుకోకపోతే ఇళ్ల పట్ట కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఈఓలు అధికార పార్టీలు వస్తుంటుంది పోతూ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, రేపు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, వస్తూ పోతుంది. కానీ మనకి వెంకటేశ్వర స్వామి శాశ్వతం. మనం అందరం ఆయన కాళ్ళ కింద బతుకుతున్నాం. ఆయనకి మనం గౌరవించుకోవాలి, ఆయన భక్తితో పూజించుకోవాలి. ఈరోజు మనం వెంటనే ఈ ఒక్క ఫోటోని ఏదైతే ఇచ్చే ఇళ్ల పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఫోటో అని మనం ఖండించకపోతే రేపు మీ ఇళ్లలో దేవుడి ఫోటోలు తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలానే వదిలేస్తే వీళ్ళు పిచ్చి పీక్స్ చేసి గెలిపోయి రేపు జగనన్న విఐపి దర్శనం, జగనన్న తోమల సేవ, జగనన్న అర్చన సేవ, జగనన్న సుప్రభాత సేవలు అని చెప్పి వెంకటేశ్వరం సేవలు కూడా జగనన్న సేవలు పెడతారు. ఇంకా మరొకసారి అవకాశం ప్రజలు ఇచ్చారంటే ఈ ఫోటో తీసేసి ఈ ఫోటోనే ఇక్కడ ఉంటుంది. దయచేసి ప్రజలు గమనించండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు దీన్ని వాయిదా వేసన్న 2 రోజులు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. లేని పక్షాన జనసేన పార్టీ రేపు ఆ కార్యక్రమం అడ్డుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులకు కానివ్వండి, చిన్నపాటి కార్మికులకు కానివ్వండి, చాలా విలువలు ఉంటాయి. ఆ యొక్క టీటీడీ ఎంప్లాయీస్కి మీరు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం మేము స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళకిచ్చే ఇళ్ల పట్టాలపైన ఇలాగా దేవుడి ఫోటో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క పత్రాలు రెడీ చేసినటువంటి ఈఓ ధర్మారెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీకు దైవభక్తి లేదని మా అందరికీ తెలుసు. అయినా అధికార పార్టీ అండదండలతో మీరు కొండపైన పెత్తనం చలాయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికి ఇన్ని ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టీటీడీకి సంబంధించి ఒక చిన్నపాటి పోస్టర్ కానివ్వండి, క్యాలెండర్ కానివ్వండి, గోడలపైన రాతలు కానివ్వండి, ఎప్పుడూ లేని విధంగా మీరు ఈఓ అయిన తర్వాత దేవుడు సేవ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి
ఇస్తున్నటువంటి ఇంటి జాగాలపైన ఈ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముద్రించి హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేస్తున్నారు. దీన్ని కానీ మీరు వెంటనే రేపు ఆపకపోతే, ఈ ఇంటి పట్టాలు మీరు ఆపకపోతే టీటీడీ ఎంప్లాయీస్ కూడా దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. పవిత్ర పుణ్యక్షేత్రం మన తిరుమలలో ఈ విధంగా రాజకీయ ఫోటోలు వేసుకొని రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా డిజైన్లు చేస్తే ఖచ్చితంగా దీన్ని మేము రేపు జనసేన పార్టీ అడ్డుకుంటుంది. ఇప్పటికైనా తిరుమల జేఈఓ గారు, ఈఓ గారు, టీటీడీ చైర్మన్ గారు వెంటనే ఈ యొక్క కొట్టించినటువంటి పోస్టర్ని వెనక్కి తీసుకొని ఈ యొక్క పట్టాలని వెంటనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేసి ఏడుకొండల స్వామి ఫోటో ఉండాలే తప్ప ఇంకా ఎవరి ఫోటో ఉండకూడదు. దీన్ని కానీ మీరు రేపు ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని చూస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున జనసేన పార్టీ దీన్ని అడ్డుకుంటుంది. టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని మీరు గమనించాలి, మీరే దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఏడుకొండల స్వామి మన తిరుమల ఎంత పవిత్రంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. పవిత్ర పుణ్యక్షేత్రం పైన రాజకీయ ముద్ర వేయడం ఇది ఏమాత్రం పద్ధతి కాదు. కాబట్టి దయచేసి టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని చూసి ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క ఈఓ గారు ఆగడాలని అడ్డుకోవాలని చెప్పి మీకు తెలియపరుస్తూ, దీన్ని కానీ మీరు వెంటనే ఆపకపోతే రేపు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేన పార్టీ అడ్డుకుంటుంది.